ఇంత కుర్రోడు చూసారా అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులతో సహా ఫోటోలు వేసి ఇంత అమాయక కుటుంబం అన్యాయం అయిపోయింది, భారత్ దాష్టికానికి అని రాస్తారు. ఇప్పుడు ఇది చూస్తే దీంట్లో ఈనాడు ఆంధ్రజ్యోతి వార్తలు రెండు చూశాక అర్థమైంది ఏంటంటే వ్యవస్థల మేనేజ్మెంట్ ఒకవైపు, వ్యవస్థలని దిగజార్చడం మరొక వైపు, వ్యవస్థల ద్వారా సమాజాన్ని నాశనం చేయాలనుకోవడం మరొక వైపు. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఇవాళ కనుక వీళ్ళ ప్లాన్ సక్సెస్ అయితే ఇక భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది కేవలం అబద్ధాల మీద పడి బ్రతుకుతుంది అంతే. అబద్ధాలు ప్రచారాల మీదన, కల్పిత ప్రచారాల మీదన పడి బ్రతికే స్థితికి దిగజార్చారు. రాళ్ళు, బ్లేడ్లు, లేదంటే తగిలిన గాయాలు, వీటి వెనక ఎటువంటి రాజకీయ ప్రయోజనం ఆశిస్తున్నాయి ఈ పార్టీలు, ఈ పార్టీ ఏదైనా సరే ఇంక్లూడింగ్ వైసీపీ? రాళ్ళు అనేటువంటిది రాయి దాడి జరిగింది జగన్ మీద. దాన్ని ఇక్కడ ఏమైందంటే నాకు అర్థమైనంత వరకు క్రైసిస్ మేనేజ్మెంట్ అంటాం. ఒక సంక్షోభం వచ్చినప్పుడు పరిష్కారం ఎట్లాగా, కొన్నిసార్లు మన దగ్గర దానికి సరైనటువంటి వ్యూహం ఉండాలి, లేకపోతే హ్యాండ్స్ అప్ అయిపోతే దానంతట అదే మారిపోతుంది కాలం. చిన్న ఎగ్జాంపుల్, చంద్రబాబు నాయుడు ఎలక్షన్స్ ముందు అంతకుముందు పాదయాత్ర చేసి మంచి ఊపు మీద ఉంది కాంగ్రెస్ పార్టీ. అట్లాంటి సమయంలో చంద్రబాబు క్లెమోర్ మైన్ పేలుడు జరిగింది. వాస్తవంగా చేతులు ఎత్తేసి కూర్చున్నాడు రాజశేఖర్ రెడ్డి. ఏమని? ఆయన బాగుండాలి, కోలుకోవాలి అని. అంతే తప్పించి దాన్ని గురించి నక్సలైట్లకి చంద్రబాబుకి సంబంధాలు ఉన్నాయి, అందుకని చంద్రబాబే చేయించుకున్నాడని చెప్పుంటే చంద్రబాబే గెలిచుండేవాడు. ఎందుకంటే అట్లాంటి దరిద్రపు మాటల్ని జనం యాక్సెప్ట్ చేస్తారా? తనని తానే చేయించుకున్నాడని చెప్పేసి. ఇప్పుడు ఎన్టీ రామారావు చెప్పులతోనే వేయించుకున్నాడని చెప్తే అట్లా